ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగే మారిపోయిందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించారు మన పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్త రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా పవన్ కళ్యాణ్ గారికి ప్రచారానికి పిలుస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఎంతటి గౌరవం ఇస్తున్నారో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన పనితనాన్ని గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నేను చూసినప్పటి నుంచి బాగా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో నిజంగానే రాణిస్తున్నారు. గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు ఒక దమ్మున లీడర్ అండి. ఆంధ్ర రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగానే గ్రేట్ కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు రకాల సినిమాల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఓజీ, హరిహర వీరమల షూటింగ్ ఎలాగైనా కంప్లీట్ చేసి ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు.